స్టడీస్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము 1857 తిరుగుబాటు గురించి చర్చించుకుందాము. భారతదేశ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి ఈ 1857 తిరుగుబాటు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ ప్లాసీ యుద్ధం జరిగిన 100 సంవత్సరాలకు మనకి ఈ 1857 తిరుగుబాటు అనేది జరిగింది. ఈ 1857 తిరుగుబాటు టోటల్ అడ్మినిస్ట్రేషన్ లో చేంజెస్ తీసుకొచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పునాదుల్ని పెకిలించిన తిరుగుబాటు 1857 తిరుగుబాటు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో బ్రిటన్ పార్లమెంటే ప్రత్యక్షంగా పరిపాలనకు మూల కారణమైనటువంటి తిరుగుబాటు 1857 తిరుగుబాటు. ఓకే, ఈ తిరుగుబాటు ఆన్ ద స్పాట్ వచ్చింది కాదు, దీని వెనక అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఏదైనా కానీ సింగిల్ డేలో స్టార్ట్ అవ్వదు. ఓకే, ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనేది గూడు కట్టుకోబోయింది. ఫస్ట్ చూద్దాము. ఓకే, రాజకీయ కారణాలు, పొలిటికల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ కాజెస్, రాజకీయ కారణాలు. ఓకే, పొలిటికల్ కాజెస్. భారతదేశానికి బ్రిటిష్ వారు వ్యాపారం కోసం రావడం జరిగింది. వ్యాపారం కోసం వచ్చారు. వివిధ ప్రాంతాల్లో తమ యొక్క వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ రాజుల అనైక్యతను ఆధారంగా చేసుకొని రాజకీయాలలో తలదూర్చారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇండియాలో అనేక యుద్ధాలు చేయడం జరిగింది. భారతదేశంలో అనేక రాజ్యాలు ఆక్రమించుకోవడం జరిగింది. అయితే మనకి రాజకీయంగా చూసినట్లయితే డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ, ఓకే, ఈయన 1848 లో ఇండియాకు రావడం జరిగింది. 1856 వరకు ఈయన పరిపాలన కాలం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, డల్హౌసీ చేసిన విధానాలు ఓకే ఈ యొక్క తిరుగుబాటుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ డల్హౌసీ చూసినట్లయితే ఈ ఇంట్రడ్యూస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మీన్స్, తెలుగులో మనం దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతము. ఓకేనా, ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం చూసినట్లయితే ఏ రాజుకైతే సొంత కుమారులు ఉండరో, ఏ రాజుకైతే సొంత కుమారులు ఉండరో ఆ రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తారు అని ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు లార్డ్ డల్హౌసీ. ఈ సిద్ధాంతం ద్వారా సతారా, నాగ్పూర్, ఝాన్సీ ఇటువంటి మొదలగు అనేక ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అవధ్ని ఆక్రమించుకున్నాడు. అవధ్ని ఆక్రమించుకోవడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సైన్యం చూసినట్లయితే దాదాపుగా 2 లక్షల సైన్యము భారతీయులదే. అందులో 1 లక్ష సైన్యము అవధ్ చెందిన వాళ్ళే. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్వహించిన సైన్యంలో 2 లక్షల ఇండియన్స్ ఉంటే అందులో 1 లక్ష అవధ్ వాళ్ళే. అయితే అవధ్ రాజు వాజిద్ అలీ షా. ఈ వాజిద్ అలీ షా బ్రిటిష్ వారికి ఫేవర్ ఉన్నా గానీ డల్హౌసీ దుష్పరిపాలన అనే కారణంతో అవధ్ని ఆక్రమించడం జరిగింది. అయితే ఈ అవధ్ని ఆక్రమించడం అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే సైనికులకు నచ్చలేదు. ఓకే, మా రాజు ఇంతగానం సపోర్ట్ చేస్తాం, మేము ఇంత సపోర్ట్ చేస్తున్నాము, అయినా కానీ మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఒక రకమైన అనైక్యత అనేది, ఒక రకమైన భావం అనేది సైనికుల మనసులో ఉంది, నవాబుల మనసులో ఉంది. ఓకే, అండ్ ఢిల్లీ విషయానికి వచ్చినట్లయితే రెండవ బహదూర్ షా లేదా బహదూర్ షా జఫర్, ఆ బహదూర్ షా జఫర్ ని చివరి చక్రవర్తిగా ప్రకటించాడు డల్హౌసీ. అతని మరణాంతరము అతని కుమారులు ఎవరు కూడా
మొఘల్ చక్రవర్తి అనే బిరుదు స్వీకరించొద్దని డల్హౌసీ ఆజ్ఞాపించాడు. అయితే బహదూర్ షా జఫర్ ఎక్కడుంటాడు అంటే ఎర్రకోటలో. అయితే ఈ డల్హౌసీ ఏం చేశాడంటే ఎర్రకోట నుంచి మొఘల్ కుటుంబాన్ని ఇక్కడ నుంచి కుతుబ్ మినార్ ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. కుతుబ్ మినార్ ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎర్రకోట ఆక్రమణ జరిగింది. సో మొఘలులు మరియు ముస్లింలు మొఘల్స్ మీద ఆధారపడ్డ వాళ్ళంతా కూడా ఈ యొక్క అంశాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ముస్లింస్ తిరుగుబాటు చేయడానికి ఒక కారణమైంది అనమాట. అండ్ బాజీరావ్ టూ ఈయన యొక్క తదత కుమారుడు నానా సాహెబ్ టూ. ఈ నానా సాహెబ్ టూని బాజీరావ్ టూకి దత్తపుత్రుడిగా అంగీకరించలేదు. ఓకే, నానా సాహెబ్ టూకి ఇవ్వవలసినటువంటి పెన్షన్ ని ఆపేశాడు డల్హౌసీ. అలాగే సౌత్ లో చూసినట్లయితే ఆర్కాట్, తంజావూర్, ఈ రెండు ప్రాంతాల రాజులకి రాజా అనే బిరుదులను రద్దు చేయడం జరిగింది. ఆర్కాట్, తంజావూర్ ఈ రెండు ప్రాంతాల రాజులు రాజా అనే బిరుదు ఉపయోగించకూడదని చెప్పేసి వీళ్ళ బిరుదులని రద్దు చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తి బిరుదుని రద్దు చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తి యొక్క ప్రాంతం ఎర్రకోటని ఆక్రమించి వారి కుటుంబాన్ని అంతా కూడా కుతుబ్ మినార్ కి తరలించడం జరిగింది. ఓకేనా, ఇలా 1 by 1 రాజ్యాలని బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. ఎప్పుడైతే ఈ రాజ్యాలను ఆక్రమించేశారో ఈ రాజ్యాలు కోల్పోయిన రాజులు తిరుగుబాటులో చేరిపోయారు. ఓకేనా, ఇక్కడ రాజ్యాలంతా కోల్పోయారు. పెన్షన్ తీసుకున్నారు. పెన్షన్స్ ఎలా బతుకుతారు? బతకలేరు. ఓకే, ఈ యొక్క రాజ్యాలు పరిపాలించే రాజులు తిరుగుబాటులో చేరిపోవడం జరిగింది వారి ప్రాంతాలను తిరిగి పొందడానికి. ఆర్థిక కారణాలు, ఎకనామిక్ కాజెస్. ఆర్థిక కారణాలు, ఎకనామిక్ కాజెస్. ఆర్థికమైన కారణాలు కూడా 1857 తిరుగుబాటుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ వారు మొదట వ్యాపారం కోసం వచ్చారు. 1813 చార్టర్ చట్టం వరకు కూడా భారతదేశంలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఉంది. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క గేట్స్ ఓపెన్ చేశారో మనకి 1813 చార్టర్ యాక్ట్ లో టీ మరియు చైనా వ్యాపారము, ఓకేనా, ఈ రెండు వ్యాపారాలు మినహా మిగతా అన్ని వ్యాపారాలకి గేట్లు ఓపెన్ చేశారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ అప్పటి వరకు కూడా కాపాడబడింది. ఒక కంపెనీ ఉంది. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అప్పటి వరకు సిటీస్ మాత్రమే పరిమితమయ్యారు. ఓకేనా, 1833 చార్టర్ చట్టంలో ఏం చెప్పారంటే ఓకే ఈ రెండిటి యొక్క మోనోపలి కూడా రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటుగా అనేక కంపెనీలు భారతదేశానికి రావడం జరిగింది. ఓకేనా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపలి, ఏకస్వామ్యం అనేది దీంతో ఎండ్ అయిపోయింది. సో అనేక కంపెనీలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఒక కంపెనీ కాబట్టి అది సిటీస్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఎప్పుడైతే మెనీ కంపెనీస్ వచ్చాయో, చాలా కంపెనీస్ వచ్చాయో, మూలకి గ్రామానికి వెళ్ళిపోయింది. దానివల్ల స్థానికులకి ముడి సరుకులు దొరకని పరిస్థితి. ఎప్పుడైతే ఈ చట్టాలు వచ్చాయో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఓకే, ముడి సరుకులు కూడా స్థానికులకు దొరకని పరిస్థితికి వచ్చింది. స్థానిక వ్యాపారులకు, స్థానిక పారిశ్రామికవేత్తలకు ముడి సరుకులు లభించని పరిస్థితి ఏర్పడింది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి భారతదేశ వస్తువుల పైన ఎగుమతి పన్నులు విపరీతంగా విధించడం జరిగింది. ఎగుమతి పన్నులను పెంచడం జరిగింది. ఓకే, అలాగే బ్రిటిష్ వారి వస్తువుల పైన బ్రిటిష్ వారు
ఎగుమతి చేసుకునే ముడి సరుకుల పైన ఎటువంటి పన్నులు లేవు. బ్రిటిష్ రిమూవ్డ్ ట్యాక్సెస్ ఆన్ రా మెటీరియల్. ఓకే, బ్రిటన్ కు ఎగుమతి అవుతున్నటువంటి ముడి సరుకుల పైన ఎటువంటి పన్నులు లేవు. అలాగే అంతిమ వస్తువులు, ఫైనల్ గూడ్స్, ఈ అంతిమ వస్తువులు ఇండియాకు దిగుమతి చేసేటప్పుడు దీనిపైన కూడా ట్యాక్స్ లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రిటిష్ వారి వస్తువులు చాలా చీప్ లో లభిస్తాయి. అయితే భారతీయ వస్తువులు చూసినట్లయితే భారతీయ వస్తువుల పైన ఎగుమతి చేయాలన్నా చాలా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటది. ఓకేనా, అండ్ భారతీయ వస్తువులకి మార్కెట్ లేకుండా నాశనం చేశారు. భారతదేశాన్ని ఎగుమతి దిగుమతి మార్కెట్లుగా చేయడం జరిగింది. ప్రపంచ దేశాలకు ఇండియా నుంచి స్పైసెస్ కావచ్చు, మస్లిన్ కావచ్చు, ఓకే, వివిధ రకాల వస్తువులు ఎగుమతి అయ్యేవి. కానీ ఈ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల వల్ల భారతదేశము ముడి సరుకులు ఎగుమతి చేసే దేశంగా, ఓకే, అంతిమ వస్తువులు దిగుమతి చేసే దేశంగా మారిపోయింది. అండ్ ఇంకొక రీజన్ చూసినట్లయితే మనకి రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. సో మనకి రాజులు చూసినట్లయితే రాజులు వారి దగ్గర సైన్యం ఉండేది. ఓకేనా, ఈ సైన్యం చూసినట్లయితే ఎప్పుడైతే ఒక రాజ్యాన్ని ఆక్రమించేశారో ఇమీడియట్ గా ఆ సైన్యాన్ని రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే సైన్యాన్ని రద్దు చేయడం జరిగిందో వాళ్ళు ఏం చేయాలి? ఓకే, ఉద్యోగాలు లేవు. సో వీళ్ళు వ్యవసాయం వైపు వెళ్ళారు. ఓకే, వ్యవసాయంలో ప్లేస్ లేని వల్ల దారి దోపిడి దొంగలుగా మారడం జరిగింది. అలాగే రాజులు చూసినట్లయితే కవులని పోషించేవాళ్ళు, పండితులను పోషించేవాళ్ళు, సంగీతకారులను పోషించేవాళ్ళు, అలాగే గొప్ప కళాకారుల్ని పోషించేవాళ్ళు. ఎప్పుడైతే రాజ్యాలు నాశనం అయిపోయాయో కవులు, పండితులు, సంగీతకారులు, కళాకారులు, నాట్యగారులు, డాన్సర్స్, పెయింటర్స్ వీళ్ళంతా కూడా ఉద్యోగాలు కోల్పోయారు. రాజుల యొక్క బిహేవియర్ చూసినట్లయితే రాజులు చాలా లావిష్ గా ఉండేవారు. రాజు ఈ రోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోడు. సో రాజు కోసం ప్రతిరోజు పనిచేసే వీవర్స్ ఉండేవాళ్ళు. రాజు కంటే ఒక సపరేట్ ఇండస్ట్రీ ఉండేది, కార్ఖానా అంటాం దాన్ని. రాజు కోసం నిరంతరం బట్టలు తయారు చేస్తారు. ఎందుకంటే ఈ రోజు వేసుకున్న డ్రెస్ రేపు వేసుకోడు రాజు. అలాగే రాజు ఈ రోజు తిన్న ప్లేట్ లో రేపు తినడు. సో నిరంతరం ప్లేట్లు తయారు చేయాలి. ఓకే, ఐరన్ స్మిత్స్ కి, బ్లాక్ స్మిత్స్ కి వర్క్ ఉండేదన్నమాట. ఓకేనా, అలాగే రాజు కొత్త ఆభరణాలు వేసుకోవాలనుకుంటాడు. సో గోల్డ్ స్మిత్స్ కి, ఓకే, బంగారం పనిచేసే వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉండేది రాజు దగ్గర. ఓకే, రాజు దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి డొనేట్ చేయడానికి, ఆభరణాలు తేయడానికి రెగ్యులర్ గా వర్క్ దొరికేది. ఎప్పుడైతే రాజులు పోయారో ఇమీడియట్ గా ఈ యొక్క కళాకారులంతా కూడా ఆర్టిజాన్స్, మనకి పెయింటర్స్, డాన్సర్స్, అలాగే గోల్డ్ స్మిత్స్, బ్లాక్ స్మిత్స్, ఐరన్ స్మిత్స్, వీవర్స్ వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. ఓకే, కళా పోషణ పోవడం తోటి ఆర్థికంగా చిరిగిపోవడం జరిగింది. ఓకే, అందరూ కూడా వ్యవసాయం వైపు వచ్చారు. కానీ వ్యవసాయం మీద విపరీతమైన పనులు ఉన్నాయి. ఓకే, సైనికులు దారి దోపిడీగా మారారు. వీళ్ళని టక్స్ అని చెప్పేసి అంటాం మనము, టక్స్, ఇంకా తగ్గులు అని చెప్తాము. వీళ్ళంతా కూడా భారతదేశంలో వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే తిరుగుబాటు ప్రారంభమైందో తిరుగుబాటులో జాయిన్ అయిపోయారు. అండ్ ఈ రైల్వేస్ అనేది కూడా భారత ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రధాన కారణం చెప్పుకోవాలి. డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రైల్వేస్ అని చెప్పుకోవాలి. ఎందుకు అలా అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లపాట్ ఉంది. మధ్యప్రదేశ్ నుంచి కాటన్ ని బాంబేకి తీసుకెళ్ళాలి. బాంబే నుంచి వాళ్ళు షిప్ లో లండన్ కి తీసుకెళ్తారు. మనకి మధ్యప్రదేశ్ నుంచి బాంబే వరకు
బుల్లక్ కార్ట్ లో కాటన్ వచ్చిందని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రోజులు పడుతుంది. బుల్లక్ కార్ట్ లో రావడానికి 4 రోజులు పడుతుంది. అదే రైల్వే అయితే వారంలో వస్తుంది. ఇప్పుడున్న రైల్వే కాదండి, ఇప్పుడంటే చాలా స్పీడ్ లో ఉంది. ఇంకా బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి, 1-2 గంటల. మధ్యప్రదేశ్ నుంచి బాంబేకి మా అంటే 1 డేలో వచ్చేస్తుంది. కానీ ఆ టైంలో చాలా స్లోగా ఉండేవి ట్రైన్, కొత్త స్టార్టింగ్ కాబట్టి. నాకు ఎప్పుడైతే 1853లో లార్డ్ డల్హౌసీ రైల్వేస్ ప్రవేశపెట్టాడో ఆ రైల్వేస్ కూడా భారత ఆర్థిక పతనానికి కారణమైంది. మధ్యప్రదేశ్ నుంచి బాంబేకి మహా అంటే 1 వారంలో కాటన్ ని ఇంపోర్ట్ చేసేది, లేదంటే ఇంకా తక్కువ, ఇంకా 2-3 రోజుల్లోనే ఇంపోర్ట్ చేసేది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే భారతీయ ముడి సరుకుల ఎగుమతులు ఇంకా వేగవంతం చేసింది ఇండియన్ రైల్వేస్. ఓకే, బాలగంగాధర్ తిలక్ ఏమనంటే ఈ రైల్వేస్ గురించి, మన యొక్క ఆభరణాలు వేరే వాడి యొక్క బ్రిటిష్ వాడి భార్యకి అలంకరించడం అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే డబ్బులు మనవి, రైల్వేల నిర్మాణానికి పోయిన డబ్బులు మనవి, కానీ అవి ఉపయోగపడింది ఎవరికంటే బ్రిటిష్ వారికి. ఓకే, ఇలా మనకి ఈ ఆర్థిక కారణాల వల్ల రైతులు, కళాకారులు, సైన్యము వీళ్ళంతా కూడా తిరుగుబాటులో చేరడం జరిగింది. నెక్స్ట్ రీజన్ చూద్దాము, సామాజిక మత కారణాలు. సామాజిక మత కారణాలు, రాజకీయ మరియు ఆర్థిక కారణాల తర్వాత మరి యొక్క ముఖ్యమైన కారణాలు అంటే సామాజిక మత కారణాలు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత మతంలో మరియు సమాజంలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. ఓకే, సతీ సహగమన నిషేధ చట్టం, సతీ అబాలిషన్ యాక్ట్. ఓకే, శిశు హత్యల నిషేధ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, విడో రీమ్యారేజ్ యాక్ట్. ఓకే, నరబలి నిషేధ చట్టం, బానిసత్వ స్లేవరీ అబాలిషన్ యాక్ట్, బానిసత్వ నిషేధ చట్టం. ఇటువంటి చట్టాలను బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే సాంప్రదాయవాదులు ఈ చట్టాలని హిందూ మతంపై దాడిగా అభివర్ణించడం జరిగింది. ఓకే, 1829 వరకు మనకి సతీ సహగమనం కొనసాగింది. 1829 లో విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టం తేవడం జరిగింది. ఓకే, ప్రస్తుతం వీటిని అనాగరికం అన్నాం, కానీ ఆ కాలంలో వాళ్ళు తూచా తప్పకుండా పాటించే వాళ్ళు. సమాజంలో ఇది ఒక కట్టుబాటు అన్నమాట. భర్త మరణించిన అనంతరము భార్య కూడా భర్త శరీరంతో పాటు చితిమంటలో దూకి మరణించడము. అయితే ఇది అనాగరికం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి సతీ సహగమనం రద్దు చేయడం జరిగింది. కానీ సాంప్రదాయ బ్రాహ్మణులు దీనికి యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, మా మతంలో తలదూర్చడానికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు, హిందూ మత వినాశనానికి ప్రయత్నిస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే శిశు హత్యల నిషేధ చట్టం, రాజస్థాన్ లో ఆడపిల్ల పుట్టిందంటే వాళ్ళ నోట్లో వడ్ల గింజలు వేసేసి హత్య చేయడం జరుగుతుంది. ఆడపిల్లకి పెళ్లి చేయడం అనేది ఒక బర్డెన్ గా భావించే వాళ్ళు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అండ్ విడో రీమ్యారేజ్ అనేది కరెక్ట్ కాదు, ఇది కూడా మా మతం పైన దాడిగా అభివర్ణించడం జరిగింది. ఇక మనకి ఒరిస్సాలో కోండ్ ట్రైబ్, ఈ కోండ్ ట్రైబ్ అనేది వాళ్ళు నరబలి చేసేవాళ్ళు, కాళికామాతకి బలిచ్చేవాళ్ళు. ఓకే, ఆ బానిసత్వ నిషేధ చట్టం, హిందూ మతం అనేది బానిసత్వం పైన ఆధారపడింది. మనకి 4 కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 కులాలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఉన్నత వర్గాల వాళ్ళు, బ్రాహ్మణులు వచ్చేసి ప్రీస్ట్, పూజారులు, గురువులు, క్షత్రియులు పరిపాలన చేసేవాళ్ళు, వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, శూద్రులు
పై 3 వర్గాల వారికి సేవకులు అని చెప్పాల్సి ఉంది. శూద్రులు పై 3 వర్ణాల వారికి సర్వెంట్స్, ఎటువంటి డబ్బు తీసుకోకుండా. ఇటువంటి కుల వ్యవస్థ వినాశనం కోసమే ఈ యొక్క స్లేవరీ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు అని చెప్పేసి సాంప్రదాయవాదులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం జరిగింది. అలాగే మ్యాన్జెల్స్ ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక డైరెక్టర్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయన ఏమనంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రైస్తవ మతాన్ని విస్తరించడము మా యొక్క ప్రధాన విధి. మా దేవుడు జీసస్ క్రైస్ట్ భారతదేశం అంతా కూడా క్రైస్తవ మతం నింపడం కోసం మాకు ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఈయన పార్లమెంటులోనే ప్రకటించడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం అంతా కూడా క్రైస్తవ మత ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే లార్డ్ క్యానింగ్ ఈ లార్డ్ క్యానింగ్ 1857 లో ఇండియాకి వచ్చాడు గవర్నర్ జనరల్ గా డల్హౌసీ తర్వాత. ఈయన భారతదేశం అంతా కూడా క్రిస్టియానిటీ ప్రచారం చేయడం కోసమే పంపించబడ్డాడు అని చెప్పేసి ఒక పుకారు ఉంది, ఒక రూమర్ ఉందని చెప్పుకోవాలి. ఇండియా అంతా కూడా క్రిస్టియానిటీ ప్రమోట్ చేయడం కోసం ఈయన పంపించారనే రూమర్ అనేది స్ప్రెడ్ అయింది. అండ్ క్రైస్తవ మిషనరీలు అనేక ప్రాంతాలకు వెళ్ళేవి. బ్రిటిష్ వారి సహాయంతో గ్రాంచడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఇటువంటి కార్యక్రమాలకు, మతం మార్పిళ్లకు వ్యతిరేకంగా భారతీయులు, హిందువులు, ముస్లింలు ఈ తిరుగుబాటులో స్వచ్ఛందంగా చేయడం జరిగింది. క్రైస్తవులు మొత్తం భారతదేశం అంతా కూడా క్రైస్తవ మతాన్ని మార్చేయాలన్నది మ్యాన్జెల్స్. హిందువులని, ముస్లింలని బలవంతంగా క్రైస్తవులకి మార్చడానికి ప్రయత్నించే వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. అలాగే క్రైస్తవ మిషనరీల యొక్క ఆగడాలనేది ఎక్కడ కూడా తగ్గలేదు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని చేసినా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇటువంటి కారణాల వల్ల కూడా హిందువులు, ముస్లింలు ఇద్దరు కూడా తిరుగుబాటులో స్వచ్ఛందంగా చేరడం జరిగింది. ఇక సైనిక కారణాలు చూద్దాం. సైనిక కారణాలు, మిలిటరీ కాజెస్. లార్డ్ డల్హౌసీ ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో సైన్యం యొక్క పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని బ్రిటన్ పార్లమెంట్ కు ఒక లెటర్ రాయడం జరిగింది. లార్డ్ అక్లాండ్ ఈయన కాలం నుంచి సైన్యంలో డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది. లార్డ్ అక్లాండ్ కాలం నుంచి సైన్యంలో డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది అని చెప్పేసి డల్హౌసీ తన లెటర్ లో బ్రిటన్ పార్లమెంట్ కు రాయడం జరిగింది. సైన్యం చూసినట్లయితే భారతదేశంలో దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు నిర్వహించిన సైన్యం 2.45 lakhs. Out of 2.45 lakhs, 2 lakhs belongs to Indians. 2 లక్షల మంది భారతీయులు. 2 లక్షల మంది భారతీయులు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రిటిష్ వారినేమో సోల్జర్స్ అని చెప్పేసి, ఇండియన్ సైనికులనేమో సిపాయిలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. బ్రిటిష్ సైనికులని, యూరోపియన్ సైనికుల్ని సోల్జర్స్ అనేవాళ్ళు, ఇండియన్స్ మాత్రం సిపాయిలు అనేవాళ్ళు. అయితే ఇండియన్ సైనికులకి సిపాయిలు అనడం అనేది వాళ్ళకి నచ్చలేదు. సిపాయి అనేది ఒక బూత్ లాగా వాళ్ళు తీసుకున్నారనమాట. ఈ యొక్క పదం అనేది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళని ఇండియన్స్ ని ఇన్సల్ట్ చేయడం కోసమే సిపాయిలు అనే పదాన్ని ఉపయోగించారు అనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇది మనకి 1856 నాటికి ఉన్న సైన్యం అండి. 1856 నాటికి ఉన్న సైన్యం ఇది. అండ్ 1:6 రేషియో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక యూరోపియన్ సైనికుడు ఉంటే ఆయనకి 6 ఇండియన్ సైనికులు ఉండేవాళ్ళు. 6 ఇండియన్ సైనికులు ఉండేవాళ్ళు బిఫోర్ 1857 రివోల్ట్ అన్నమాట.
ఒక యూరోపియన్ సైనికుడికి 6 ఇండియన్ సైనికులు ఉండేవాళ్ళు. ఇది ఈ రేషియో అన్నమాట. అండ్ భారతీయుల విషయానికి వచ్చినట్లయితే భారతీయ సిపాయిలకి ప్రమోషన్స్ లో అన్యాయం జరిగేది. ఇండియన్స్ కి ఇచ్చే హైయెస్ట్ ప్రమోషన్ అంటే సుబేదార్ మాత్రమే. ఓకే, సుబేదార్ మించి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళుగా హైదర్ అలీ. హైదర్ అలీ మైసూర్ యొక్క గొప్ప పాలకుడు అని చెప్తాం. హైదర్ అలీ అంత గొప్ప వీరుడు వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన ఆయనకు వచ్చే హైయెస్ట్ ర్యాంక్ ఏందయ్యా అంటే సుబేదార్. హీ విల్ నాట్ గెట్ అబోవ్ సుబేదార్ ర్యాంక్. సుబేదార్ ర్యాంక్ మించి ర్యాంక్ ఆయన పొందరు. ఎందుకంటే అదొక వివక్షత. ఇండియన్స్ కి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ ఏంటంటే సుబేదార్ మాత్రమే, అందుకంటే పై ర్యాంకులో అపాయింట్ చేయలేరు. అదే యూరోపియన్ సైనికులు చూసినట్లయితే ఒక నార్మల్ సైనికుడుగా చేరిన వాడు రిటైర్ అయ్యే టైంకి హెడ్ ఆఫ్ ద ఆర్మీ అయ్యే స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇండియన్స్ కి లేదు. ప్రమోషన్స్ అనేవి సుబేదార్ వరకే ఉంది, దాని తర్వాత లేదు. అండ్ జీతం చూసినట్లయితే ఇండియన్స్ కి చాలా తక్కువ జీతం ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇండియన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ కి 1000 రూపాయలు ఇస్తే బ్రిటిష్ వాళ్ళకి 10,000 జీతం ఇచ్చేవాళ్ళు. అంత ఎక్కువ ఉండేది బ్రిటిష్ వారికి. ఇండియన్స్ కి చాలా తక్కువ జీతం ఉండేది. ఓకే, రెస్పెక్ట్ లో, సాలరీలో, ప్రమోషన్స్ లో, ప్రతి విషయంలో కూడా అడుగడుగున అవమానాలే. ప్రతి విషయంలో కూడా ఇండియన్స్ ని తక్కువగా చూడడం జరిగింది. అలాగే జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్, లార్డ్ క్యానింగ్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటే జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. యాజ్ పర్ దిస్ యాక్ట్, if a person joined in the army, he should work anywhere in the world. ఒకసారి సైన్యంలో చేరితే బ్రిటిష్ వారు ఎక్కడికి పంపిస్తే అక్కడ యుద్ధం చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెసపోటోమియా అంటే ఇరాక్ లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాక్ వెళ్ళండి అంటే ఇండియా నుంచి ఇరాక్ వెళ్ళాలి. ఆస్ట్రేలియాలో యుద్ధం జరుగుతుంది, ఆస్ట్రేలియాకి వెళ్ళండి అంటే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ దెర్ ఈస్ నో ట్రావెల్ అలవెన్స్, దెర్ ఈస్ నో డైలీ అలవెన్స్. ఓకే, డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు కాదు. టిఏడిఏల్ అనేది ఇండియన్స్ కి ఇచ్చేవాళ్ళు కాదు. బట్ బ్రిటిష్ గాట్ దిస్ టిఏడిఏ. సొంత ఖర్చుల మీద వెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బులన్నీ కూడా ఇండియన్సే పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేది లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది మనకి. ఏంటయ్యా అంటే ఇఫ్ ఎనీవన్ హూ క్రాస్ ద ఓషన్ దే లాస్ ద క్యాస్ట్. సముద్రం పైన ప్రయాణం చేస్తే కులం పోతుంది. ఓకే, మరి ఇది ఈ చట్టం ప్రకారం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ పంపించినా ఎక్కడైనా యుద్ధం చేయాల్సిందే. కానీ ఈ చట్టం ప్రకారము ఇందులో పనిచేయాలంటే కులం పోతుంది. ఒకవేళ మా కులం పోతుంది, మా కులమే ఇంపార్టెంట్, ఓకే, సముద్ర ప్రయాణాన్ని మా కులం యాక్సెప్ట్ చేయదు, ఓకే, దూరంగా ఉండాలి అంటే వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. ఓకే, జాబ్ కావాలా వద్దు? జాబ్ కావాలంటే ఎక్కడ పంపించినా వెళ్లాల్సి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ జనరల్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? లార్డ్ క్యానింగ్ తీసుకొచ్చాడు ఈ చట్టాన్ని. ఓకేనా? అండ్ భారతీయులు తినే చపాతీల్లో బోన్ పౌడర్ కలిపారు అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. ఇమీడియట్ కాజ్, తక్షణ కారణము. బ్రిటిష్ వాళ్ళు ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే కొత్త రైఫిల్ తీసుకొచ్చారు. ఈ రైఫిల్ ఎలా ఉంటుందంటే ఇప్పటిలాగా కాదు. ఓకే, బుల్లెట్ లోడ్ చేయడం కాదు. బుల్లెట్ గన్స్ లో ఏం చేయాలంటే ఒక కవర్ లో మనకి గన్ పౌడర్ వస్తుంది. అండ్ ఐరన్ బాల్ ని గన్ లో వేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ గన్ లో వేసి అప్పుడు కాల్చాల్సి ఉంటుంది. అయితే గన్ పౌడర్
చూసినట్లయితే ఆ గన్ పౌడర్ యొక్క కవర్ దగ్గరే సమస్య వచ్చింది. ఆవు లేదా పంది, కౌ ఆర్ పిగ్, గన్ పౌడర్ కవర్ మేడ్ అప్ ఆఫ్ ఫ్యాట్ ఆఫ్ కౌ ఆర్ పిగ్, ఆవు లేదా పంది కొవ్వులతో తయారు చేసినటువంటి గ్రీజు పూసినటువంటి ఒక బుల్లెట్ ఉండేది. ఓకే, గన్ పౌడర్ తీయాలంటే నోటితో కట్ చేయాలి, కట్ చేస్తేనే కుదురుతుంది. చేతితో కట్ చేస్తా ఉంటే చాలా లేట్ అయిపోతుంది, ఎదుటోడు కాలుస్తే మనం చచ్చిపోతాము, పుణ్యకాలం గడిచిపోతుంది. నోటితోనే కట్ చేయాల్సి ఉంటుంది, చేతితో కట్ చేయడం కుదరదు. ఆవు లేదా పంది కొవ్వులని యొక్క గ్రీజు పూశారు కాబట్టి ఈ వీటిని మేము ఉపయోగించము అని చెప్పేసి ఇండియన్ సైనికులు వ్యతిరేకించడం జరిగింది. ఆవు హిందువుల యొక్క పవిత్ర జంతువు, పిగ్ ముస్లిమ్స్ అసహించుకునే జంతువు. కౌ ఈజ్ ఎ సెక్రెడ్ యానిమల్ అండ్ పిగ్ ఈజ్ హేట్రెడ్ అసహించుకునే జంతువు. వాటిని ముట్టుకోవడం కూడా కుదరదు అనమాట. ఓకే, సో మత భావాలకు వ్యతిరేకంగా ఉంది ఈ యొక్క ఎన్ఫీల్డ్ రైఫిల్. దీన్ని రద్దు చేయమని అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు వచ్చాయి, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ సైన్యాన్ని రద్దు చేశారు. ఒకవేళ ఎవరైతే ఎన్ఫీల్డ్ రైఫిల్ వాడరో వాళ్ళ యొక్క ఉద్యోగాలు తీసేశారు, తిరుగుబాటు చేసిన వాళ్ళని హత్య చేయడం జరిగింది. అయితే మనకి ట్రిగర్ అయిన పాయింట్ వచ్చేసి బారక్పూర్ రెజిమెంట్. ఈ బారక్పూర్ రెజిమెంట్ లో మంగల్ పాండే అంటే ఒక బ్రాహ్మణ సైనికుడు దీన్ని వాడడానికి వ్యతిరేకించడం జరిగింది. మంగల్ పాండే, ఈ మంగల్ పాండే ఉపయోగించడానికి వ్యతిరేకించడం జరిగింది. అయితే తన యొక్క పై ర్యాంకు సార్జెంట్ ర్యాంక్ ఏం చేశాడంటే ఇది వాడని చెప్పేసి విపరీతంగా ఒత్తిడి చేయడం జరిగింది. సో ఈ మంగల్ పాండే ఉపయోగించి ఎన్ఫీల్డ్ రైఫిల్ ఉపయోగించి తనపై ఒత్తిడి చేసిన అధికారినే చంపేయడం జరిగింది. అక్కడ ఉన్న సైన్యం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళని ఆ బారక్పూర్ రెజిమెంట్ లో చంపేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డే బ్రిటిష్ వాళ్ళు ఈ సైన్యాన్ని రద్దు చేసి మంగల్ పాండేని ఉరి తీయడం జరిగింది. ఓకేనా, అండ్ మీరట్ లో సమావేశమయ్యారు మే 10th సైనికులు 1857 లో. ఓకే, అండ్ మీరట్ లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. మీరట్ నుంచి ఢిల్లీకి నెక్స్ట్ డే వెళ్ళారు. ఓకేనా, ఆ మే 11th నుంచి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఇమీడియట్ కాజ్ అండి. ఆర్మీలో ఎన్ఫీల్డ్ రైఫిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇమీడియట్ కాజ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది 1857 రివోల్ట్ సంబంధించి కాజెస్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ లో మనము ఈ యొక్క 1857 రివోల్ట్ ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతాల్లో జరిగింది, ఓకే, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, మిగతా చర్చించుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్. ఓకే, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఈ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.